నిన్న మొత్తం ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లే. చూడండి, తెలంగాణ హౌస్ అరెస్ట్. నిన్న వీళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ సమావేశము, పార్టీ విస్తృత స్థాయి సమావేశము అరికపూడి గాంధీ ఇంట్లో పెట్టారు. మా పార్టీ ఎమ్మెల్యేని అన్నాడు కదా, మేము ఆడ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు. చెప్పగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు మొత్తం అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పడేశారు. నాయకులను, కార్యకర్తలను బయటికి రానియాలి. ఇగో చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలు బయటికి రాకుండా గేట్లు మూసేసి అడ్డుకున్న పోలీసులు, బయటికి రావద్దని. మర్రి రాజశేఖర రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. ఇగో ఇక్కడ మాజీ మంత్రి సుంత లక్ష్మారెడ్డిని కూడా, ఆమెను కూడా అది చేసిరు. ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కూడా హాస్పిటల్కి పోతా నా చేయి నొప్పి అవుతుంటే కూడా ఆయన ఓనియకుండా రకరకాలుగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న బీఆర్ఎస్లో అంతర్గత గొడవగా చెప్పిండ్రు. నేడు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు. కౌశిక్ ఇంటికి హరీష్ సొంత పార్టీ నేతలు వెళ్తే తప్పు, గాంధీ ఇంటికి దానం బొంతు వెళ్తే ఒప్పు, దాన్ని ఎవరు ఆపరు, అదేందని అడగరు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ ఇంటికాడ గుమిగూడవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులు ఇంటి గడపగా దాటకూడదు. కాంగ్రెస్ వాళ్ళు కాన్వాయ్ వేసుకొని ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికి రావచ్చు. హరీష్, తలసాని లాంటి నేతలు కనీసం దవాఖానకు కూడా వెళ్ళనివ్వరు. బీఆర్ఎస్ అని చెప్పుకునే గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు రావచ్చు, టిఫిన్ చేసేందుకు వచ్చినామని అంటూ వెటకారం మాట్లాడొచ్చు. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చెప్పుకునే అదే గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు రాకూడదు, వస్తే అరెస్టులు, అక్రమ కేసులు. బీఆర్ఎస్ నేతల ఆందోళన శాంతి భద్రతల సమస్య కాంగ్రెస్ నేతలు చేస్తే అది రాజకీయ ప్రతిస్పందన. ఇది రేవంత్ సర్కార్ ద్వంద్వ నీతి, ప్రజాస్వామిక విలువలకు పట్టిన దుర్నీతి. రాష్ట్రంలో 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులు గుర్తుకు తెచ్చాయి. సమైక్య నేతల పర్యటనలను అడ్డుకుంటామని తెలంగాణ సమాజం హెచ్చరికలు జారీ చేసినప్పుడు నెలకొన్న పరిస్థితులే తిరిగి కళ్ళ ముంగల కదలాడాయి. అదే సమైక్య పాలకులకు తొత్తుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితులే ఉంటాయి. సో గురువారం నాటి హైటెన్షన్ ప్రతిఘటనలో వెనక్కి తగ్గినట్టుగా కనిపించిన పోలీసులు ఏ ఒత్తిళ్లు పనిచేశాయో కానీ అర్ధరాత్రి నుంచే మళ్ళీ అరెస్టులకు దిగారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం చేశారు. పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రతినిధులు మొదలుకొని సాధారణ కార్యకర్తల వరకు ఎవరిని పోలీసులు వదలలేదు. దవాఖానకు వెళ్తామని విడిచిపెట్టలేదు. గులాబీ శ్రేణులపైన నిర్బంధాన్ని ప్రయోగించిన పోలీసులే అధికార పార్టీ నేతల తలుపులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. అరికపూడి గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్తే స్క్వాట్ ఇచ్చి మరీ రక్షణ కల్పించారు. ఏది దానంకి కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు పోతే అది చేసిరు. ప్రశ్నించే గొంతుకలపైన దాడి, రెచ్చిపోతున్న కాంగ్రెస్ గూండాలు, రాష్ట్రంలో ఫ్యాక్షన్ తరహా ఘటనలు, బీఆర్ఎస్ లక్ష్యంగా భౌతిక దాడులు, ప్రభుత్వ ఒత్తిడిలో పోలీసు, వరుస వైఫల్యాలతో కాకికి మకిలి, ప్రతిపక్షం అరెస్టుకు పైనుంచి ప్రజలు, కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తే కేసులు లేవు, గాంధీ కౌశిక్ ఇష్యూలో తేటతెల్లం అయిపోయింది. 100% అది నిజం. దాడులు చేస్తే కేసులు లేవు, ఏం చేసినా కానీ కేసులు ఉండవు. ఇప్పటిదాకా ఒక్క కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా కేసులు కాలే. మీరు విసిరే రాళ్ళు మాకు పునాది రాళ్ళు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? శాంతి భద్రతల విఘాతానికి కారణం నువ్వే రేవంత్. దాడి చేసిన వారికి ఎస్కాట్, మాపై అరెస్టుల. పిఎస్సి చైర్మన్ది సెలక్షనా హరీష్ రావు. ఈ పిఎస్ చైర్మన్ విషయంలో కూడా చివరికి ఏమైతే తెలుసా, మళ్ళా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. చూడండి, 100% అది అప్రజాస్వామికంగా జరిగింది. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న హౌస్ అరెస్టులు ఇవన్నీ కూడా నడిచేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా మిగతా వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. దీని తర్వాత కొన్ని హైడ్రాకి సంబంధించి కీలకంగా ఉన్నాయి. రేవంత్ రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.